ఏలూరు జిల్లా పోలవరంలో సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. కార్మికులు జీతాల సమస్యను మంత్రుల సమక్షంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారని ఆయన అన్నారు. వారం రోజుల్లో దశల వారీగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. కార్మికుల ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రోజులు బట్టి పోలవరం నియోజకవర్గంలో సత్యసాయి బాబా వారు దీక్షలు కానీ లేకపోతే ధర్నా కానీ చేపట్టడం జరుగుతుంది. సత్యసాయి బాబా స్టాఫ్స్కి మీ అందరికి కూడా మేము తప్పకుండా రుణపడి ఉంటాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సుమారు 17 నెలలుగా జీతాలు ఇవ్వక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షం నుండి మేము ఆ రోజు మీకోసం అనేక పోరాటాలు అనేక విధాలుగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి మేము ఈరోజు మీకు మాటిస్తున్నాం. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అలాగే మీరు 2 రోజులు బట్టే ఈ ధర్నాల దీక్షలు పాల్గొన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ఇంకొక వారం రోజుల్లో మీ అందరికి కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఈ సత్యసాయి బాబా నీటి గురించి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి